ఈ అద్భుతమైన సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. అతని పేరు మైకేల్ చాంగ్. మైకేల్ అంటంతో అది అమెరికా పేరులాగా ఉందా, చైనా పేరులాగా ఉందా? చాంగ్ అంటంతో అమెరికా పేరులాగా ఉందా, చైనా పేరులాగా ఉందా? చాంగ్లోనే చైనా ఉండే కదా. చాంగ్ చైనా దేశం, మైకేల్ అమెరికా దేశం. అంటే ఒక మాటలో చెప్పాలంటే చైనా దేశంలో పుట్టి అమెరికా వారసత్వాన్ని పొందినవాడు. పెన్న వయస్సులో అద్భుతమైన టెన్నిస్ ఆటగాడిగా రాణించి అద్భుతమైన కిరీటాలు పొందుకున్నటువంటి దినాలు. వాస్తవంగా అమెరికా దేశంలో, చైనా దేశంలో పుట్టి అమెరికా దేశంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పటికీ చైనా అమెరికా బద్ధ శత్రువులు. అలాంటి చైనా దేశస్థుడు అమెరికా దేశంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా దేశంలో ఉన్న మేధావులను మట్టి గరిపి, అగ్రజులను మట్టి గరిపించి అద్భుతంగా రాణిస్తున్న దినాలు. పెన్న వయసులో అద్భుతమైన ట్రోఫీ గెలుచుకున్నాడు. ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచపు మీడియా వచ్చి ఆయన అడిగింది, ఎంత చిన్న వయసులో అమెరికా దిగ్గజాలను మట్టి గరిపించి, ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజాలను మట్టి గరిపించి 17 సంవత్సరాలు కూడా నిండని ఎంత పసి వయసులో దిగ్గజాలను ఎలా ఓడించగలిగావు? నీ జయానికి కారణం ఏంటి? ఆయన తలంచి ఇలా చెప్పాడు, నా జయానికి కలిగిన మొట్టమొదటి కారణం నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నా ప్రభు నన్ను గెలిపించాడు గనుక నేను గెలవగలిగా. నా విజయానికి కారణం నా ప్రభు అయిన యేసు క్రీస్తు. రెండవ కారణం చెప్పాలంటే నా విజయానికి కారణం నా తల్లి ప్రార్థన. నా తల్లి ప్రార్థన. ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత? నేను కోర్టులో ప్రత్యర్థితో ఆట ఆడుతున్నంతసేపు, ప్రత్యర్థితో పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా నా తల్లి ఆ వాక్యాన్ని పట్టుకొని, నేను చేతులెత్తితే నా కొడుకు గెలుస్తాడు, నేను చేతులెత్తితే నా బిడ్డ విజేత అవుతాడని ఆట అయిపోయే వరకు నేను ప్రత్యర్థితో పోరాడుతూ ఉంటే నా తల్లి దేవునితో పోరాడుతుందయ్యా. నా తల్లి ప్రార్థనే నన్ను విజేతగా నిలవబెట్టింది. అమ్మా, నీ పిల్లలు నేను కూర్చి ఆ మాట అంటే ఎంత బాగుండో కదా. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈరోజు నేను ఇలా నిలవబడ్డానంటే మా అమ్మ ప్రార్థనయ్యా, మా నాన్న ప్రార్థనయ్యా. వాళ్ళు శరీరమందు మరణాన్ని అనుభవించారు కనుక దేవుడు మా తల మీద మహిమా కిరీటాలనే ప్రభావం కలిగిన కిరీటాన్ని ఉంచాడని రేపు నీ కడుపును పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి ఆ సాక్ష్యం చెప్పగలుగుదురుగాక.